ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20కి భారత్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడంతో ఈ సిరీస్పై అందరికీ ఆసక్తి నెలకొంది. అంతేగాక ఈ సిరీస్ను టీ20 వరల్డ్ కప్కు సన్నాహకంగా భావిస్తూ ఉండడంతో తుది జట్టు కూర్పు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక టీమిండియా ఈ మ్యాచ్లో ఎప్పటిలాగే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఓపెనింగ్ చేయించాలి. రోహిత్ శర్మకు జోడీగా శుభ్మన్ గిల్కు బదులుగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. గిల్ వన్డేలో సక్సెస్ అయినంతగా టీ20లో ధాటిగా ఆడటం లేదు. అంతేకాకుండా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం ద్వారా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బాగుంటుంది. తనకు వచ్చిన వన్ డౌన్లో కోహ్లీ వస్తాడు. ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యమైన యాంకర్ రోల్ని పోషించాలి. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో తిలక్ వర్మ, ఆ తర్వాత 5వ స్థానంలో సౌత్ ఆఫ్రికాలో సెంచరీతో అదరగొట్టిన సంజు శాంసన్ రావాలి. సౌత్ ఆఫ్రికాలో సెంచరీ చేయడంతో తన ఎంపిక సరైనదే అని శాంసన్ నిరూపించాడు. ఇక టీం మేనేజ్మెంట్ శాంసన్ను ఎంపిక చేయడం ద్వారా అతను టీ20 వరల్డ్ కప్ ప్రణాళికలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత 6వ స్థానంలో రింకు సింగ్ ఫినిషర్ పాత్ర పోషిస్తాడు. ఇక 7వ స్థానం కోసం శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ల మధ్య పోటీ నెలకొంది. ఇక సిరీస్ జరిగేది భారత్లో కాబట్టి అక్షర్ పటేల్కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే టీమిండియా పేస్ ఆల్రౌండర్ కోసం చూస్తే మాత్రం శివం దుబేకు అవకాశం ఇవ్వాలి. ఇక స్పిన్నర్గా రవి బిష్నోయ్ని ఆడించాలి. ఎందుకంటే దక్షిణాఫ్రికా సిరీస్లో బిష్నోయ్ చక్కగా రాణించాడు. టీ20లో కుల్దీప్ కంటే రవి బిష్నోయ్ ఎక్కువగా ప్రభావం చూపుతున్నాడు. కుల్దీప్ మరోసారి బెంచ్కి పరిమితం కాక తప్పదు. ఇక టీమిండియా పేస్ దళాన్ని హర్షదీప్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్లు నడిపించాలి. ఈ విధంగా టీమిండియా బరిలోకి దిగితే ఈజీగా ఆఫ్ఘన్ను ఓడించవచ్చు.